బరువు ఎక్కువైతే ఊబకాయం అనారోగ్యం రావడం సహజంగా వింటాం. అయితే ఇది కాకుండా మెదడుకు కూడా ప్రభావం ఉంటుందన్నటువంటి నిపుణులు తేల్చడం అన్నటువంటి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఊబకాయం కారణంగా చిన్నారులో మేధో సామర్థ్యం ఐక్యూ తగ్గే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడైంది. దీనివల్ల వాళ్ళలో మానసిక కుంగుబాటు సమస్య కూడా తలెత్తచ్చని చెప్తున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అధ్యయనంలో భాగంగా 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న 5,000 మంది చిన్నారులని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వాళ్ళలో మానసిక విషయగ్రహణ సామర్థ్యాన్ని విశ్లేషించారు. ఈ పిల్లలు ప్రాథమిక డేటాను 16 జూన్ నుంచి 2018 అక్టోబర్ మధ్య సేకరించారు. అనంతరం 2 ఏళ్ల పాటు వారి తీరుతెన్నులను పరిశీలించారు. వారి శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి, నడుము చుట్టుకొలత వంటి అంశాలను సేకరించారు. BMI, దీంతో పాటుగా నడుము చుట్టుకొలత, వారికి మానసిక సామర్థ్యానికి సంబంధించిన ఒక పరీక్ష పెట్టారు. ఆరోగ్యకర బరువు కలిగిన వారితో పోలిస్తే BMIలో ఏటా 1.6% పెరుగుదల నమోదు చేసుకున్నవారు మానసిక సామర్థ్య పరీక్షలో 1 పాయింట్ మేర తక్కువ స్కోర్ సాధించినట్టు గుర్తించారు. BMI అధికంగా ఉండటం వల్ల కుంగుబాటు సమస్య కూడా కనిపించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాస్తవంగా చిన్నతనంలో ఊబకాయం రావడానికి అనేక కారణాలు ఉన్నాయని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్తోంది. ఇందులో జీవక్రియ, ఆహారం, శారీరక శ్రమ, తీరుతెన్నులు, తక్కువ నిద్ర వంటివి ఉన్నాయి. ఊబకాయానికి సంబంధించి జన్యు అంశాలను మార్చడం సాధ్యం కాదు. అయితే చిన్నారులు ఆరోగ్యకరమైన శరీర బరువు కలిగి ఉండేలా చూడటానికి వ్యక్తులు, ప్రదేశాల పాత్ర ఉంటుంది. పిల్లలు ఎక్కువ సమయం గడిపే ఇళ్ళు, పాఠశాల వంటి చోట్ల పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడటం, వారిని శారీరకంగా చురుగ్గా ఉండే ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని CDC చెప్పింది. చిన్నారులు పండ్లు, కూరగాయలు ఎక్కువ తినేలా చూడాలని, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు తక్కువగా తీసుకునేలా పాఠశాలలు కొన్ని విధానాలు రూపొందించాలని, పిల్లల్ని శారీరకంగా చురుగ్గా ఉండే సమయాన్ని కూడా పెంచాలని సూచించింది.